వేరియబుల్స్ అండ్ అరేస్. సపోజ్ నేను చాక్లెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ర్యాపర్లో నేను ఓన్లీ 1 చాక్లెట్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది, రైట్? మోర్ దెన్ 1 చాక్లెట్ నేను స్టోర్ చేసుకోలేను. సిమిలర్లీ నేను వేరియబుల్లో ఓన్లీ 1 వాల్యూ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండిద్ది, లైక్ చాక్లెట్. లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ ఏ కవర్ స్టోర్స్ ఓన్లీ 1 లడ్డు. ఇందాక ఎగ్జాంపుల్లో చాక్లెట్ ర్యాపర్లో స్టోర్ చేసుకున్నాం, ఇప్పుడేమో లడ్డు కవర్లో స్టోర్ చేసుకున్నాం. స్టోర్ చేసుకుంటుంది 1 ఐటమే, కానీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నాం. ఇందాక ర్యాపర్, ఇప్పుడు కవర్. సిమిలర్లీ వేరియబుల్స్ కూడా ఓన్లీ 1 వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, కానీ డిఫరెంట్ డేటా టైప్స్ బట్టి దానికి మెమరీ అలొకేట్ అవుతుంది. చాక్లెట్కి ర్యాపర్ ఎలానో 10కి ఇంటీజర్ డేటా టైప్ అలా, లడ్డూకి కవర్ ఎలానో ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ డేటా టైప్స్ ఆల్ఫాబెట్స్కి క్యార్ అనే డేటా టైప్ అలా. 1 చాక్లెట్ స్టోర్ చేసుకోవడానికి 1 ర్యాపర్, 3 చాక్లెట్ స్టోర్ చేసుకోవడానికి 3 ర్యాపర్స్. అదే 1000 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ ర్యాపర్స్ కావాలి, విచ్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ లాట్ ఆఫ్ ర్యాపర్స్. టు ఓవర్కమ్ దిస్ ఐ విల్ టేక్ 1 బాక్స్ టు స్టోర్ మల్టిపుల్ చాక్లెట్స్. ఇందాక ఎగ్జాంపుల్లో మనం వేరియబుల్ తీసుకున్నాం టు స్టోర్ 1 వాల్యూ, బట్ హియర్ మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి మనం అరే డేటా టైప్ అనేది యూస్ చేస్తాం. ఇఫ్ నేను ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ స్టోర్ చేసుకోవాలంటే నాకు పెద్ద బ్యాగ్ ఆర్ బాక్స్ కావాలి. అరే కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే దానికి సైజ్ అనేది ఎక్కువ కావాలి. ఎంత సైజ్ కావాలో మనకు ముందే చెప్పాలి, లైక్ బ్యాగ్ ఆర్ బాక్స్. సపోజ్ ఇక్కడ నేను 2 బాక్సెస్ తీసుకున్నా, ఒకటేమో చాక్లెట్ స్టోర్ చేసుకుంటుంది, ఒకటేమో లడ్డు స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ నా దగ్గర 2 ర్యాక్స్ ఉన్నాయి అనుకోండి. నేను బాక్స్ 1 అనేది ర్యాక్ 1లో పెట్టాను, బాక్స్ 2 అనేది ర్యాక్ 2లో పెట్టాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇవ్వమంటే నేను ర్యాక్ 1కి, లడ్డు అడిగితేమో ర్యాక్ 2కి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆ పర్టికులర్ ఐటమ్స్ ఆ బాక్సెస్ స్టోర్ చేసుకుంటున్నాను. సో అరేలో ఉన్న ఎలిమెంట్స్ కూడా మనకు కావాలంటే ఆ పర్టికులర్ రెఫరెన్స్లోకి వెళ్ళి మనం ప్రింట్ చేసుకోవాలి.